అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మహిళలందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త చెప్పిందండి. అదేంటంటే చాలా మంది పిల్లలైతే గవర్నమెంట్ స్కూల్‌లో గాని, ప్రైవేట్ స్కూల్‌లో గాని చాలా మంది పిల్లలైతే చదువుకుంటున్నారు కదా! అయితే వీరందరికి కూడా అమ్మకు వందనం అనేది ఎప్పుడు పడుతుందా అనేది ఈగర్‌లీ అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి. అయితే మహిళలందరికీ కూడా గవర్నమెంట్ ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి పిల్లలకి మనకి జూన్ 12వ తారీఖున స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తారు కదండీ! ఆ సమయానికైతే అమ్మకు వందనాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం అయితే జరిగిందండి. ప్రతి బిడ్డ తల్లి ఖాతాలో కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా అందిస్తామని అయితే ఆయన అధికారికంగా ప్రకటన అయితే చేశారండి. అయితే దీనికి సంబంధించి 75% హాజరనేది కంపల్సరీ అని చెప్పారు. అలాగే ఇది కొన్ని విధి విధానాలనైతే రూపొందించారండి. అవేంటనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ఎవరికైతే 300 యూనిట్ల కరెంట్ బిల్లొస్తుందో, అలాగే 1000 చదరపు అడుగుల ఇల్లు పైన ఎవరికైతే ఉందో, అలాగే ఎవరైతే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా, అలాగే 4 చక్రాల వాహనం ఉన్నవారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలాగే 3 ఎకరాల మాగాణి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవారైతే అనర్హులని గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. చాలా మందైతే లాస్ట్ టైమ్ ఈ కారణాలతోనే పోగొట్టుకున్నారు. మళ్ళీ అదే కారణాలను గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు కూడా ఇవి అయితే సూచనలైతే అలాగే ఉంచారండి, తీయలేదు. సో, ఇప్పుడు కూడా మనకి అమ్మకు వందనానికి కూడా సేమ్ ఇవే చూస్తున్నారు. చాలా మందైతే కరెంట్ బిల్ కారణంగా లాస్ట్ టైము అమ్మ ఒడి పథకాన్నయితే పోగొట్టుకున్నారండి. సో, ఈసారైనా మీ కరెంట్ బిల్‌ని మీరు మీ చేతులతో మార్చుకుంటే కంపల్సరీ మీకు అమ్మకు వందనం అనేది అందే అవకాశం ఉంటుంది. సో, అమ్మకు వందనానికి సంబంధించి లిస్టులు కూడా త్వరలోనే విడుదలవుతాయండి. మాక్సిమం మే లాస్ట్ వీక్ అంటే వచ్చే వారంలో అయితే అమ్మకు వందనానికి సంబంధించిన లిస్టులయితే విడుదలయ్యే అవకాశం ఉంది. అవి సచివాలయాలకి రావడము, అలాగే ఎవరు అనర్హులు, ఎవరు అర్హులు లిస్ట్‌ని కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ లిస్టుల ద్వారా మీకు 300 చదరపు యూనిట్ల, లేకపోతే మీకు హౌస్ ఎక్కువగా ఉండడం వల్ల 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువగా ఉండడం వల్ల, ఇలా అనేక కారణాల ద్వారా ఎవరికి ఎందువల్ల అనేది అయితే రీజన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈ లిస్టుల్లో గనక మీరు ఎలిజిబుల్ అని వస్తే మీకు కంపల్సరీ అమ్మకు వందనం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరికి కూడా 15,000 అని చెప్పారు. అయితే గవర్నమెంట్ 2 విడతలుగా అయితే అమ్మకు వందనం వేస్తామని అపోహ అయితే చాలా మందిలో క్రియేట్ అయిందండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఒకే విడతలో అయితే ఇస్తాము. 15,000 ఒక్కసారి ఇస్తాము. ప్రతి బిడ్డకి ఇస్తాము. ఎంతమంది పిల్లలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో, ఇదొక మంచి శుభవార్త. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 12 కల్లా ఏసేస్తామన్నారు. జూన్ 12వ తారీఖు కల్లా అందజేస్తామని చెప్పారండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.